గారు, నేను ఒక మీరు నిమిషం చెప్పండి. మాట్లాడి తెలంగాణలో నేను రాజకీయం అయితే హీట్ ఎక్కింది. మొత్తం అన్ని పార్టీలు కూడా సభలు సమావేశాలు పెట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి. సో ఈ పవర్ ఫైటింగ్ ని ఎలా చూడాలి? మీరేమంటారు దీనిపైన? అందరికి నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సింది ఉంది. తర్వాత జీడబ్ల్యూఎంసీ, జీహెచ్ఎంసీ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు అయిపోయేసరకు మనం 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కూడా దగ్గరగా వచ్చేస్తాం. కాబట్టి పార్టీలన్నీ కూడా రాబోయేటటువంటి ఎన్నికలకు తమ అస్త్రాలకు పదును పెడుతున్నట్టుగా, లేకపోతే ప్రజల్లో నిత్యం ఉండాలని కోరుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఓ పొలిటికల్ హీట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ మూడు పార్టీలు కూడా ఆ గట్టిగా పోరాటం చేయడానికి మనకి రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఒక పుష్కర కాలం ముగిసిపోయింది. ఫామ్ హౌస్ పాలన నుండి ప్రజాపాలన వరకు ప్రజలకు ఏమి ఒరిగింది? కుడి ఎడమల దగా తప్ప. ఇది ఒక చాలా క్లుప్తంగా చాలా మనకు కనపడుతున్నటువంటి అంశం. దీంట్లో రాజకీయాలు ఏమి లేవు. ప్రజలుగా నేను చూస్తున్నటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాను. అయితే ఇప్పుడు మనం ఏంటి అని అంటే, నల్గొండలో సభ జరిగింది, ప్రజాపాలన ప్రగతి బాట. ఇది అధికారిక సభ. ఈ అధికారిక సభ నుండి ముఖ్యమంత్రి గారు ఫంతు రాజకీయ విమర్శలు చేశారనేటటువంటి అంశం ఇలా స్పష్టంగా కనపడిపోయింది మనకి. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఏ విధంగా మాట్లాడారో, గత 6 నెలలుగా ఏ విధంగా మాట్లాడారో, ఇవాళ నల్గొండ సభలో కూడా అదే విధంగా మాట్లాడారు. కొత్తదనం ఏమీ లేదు. చాలా బోరుగా అనిపించింది నాకైతే. నాకు అనిపించింది, వచ్చినటువంటి ప్రజలకు కూడా అనిపించినట్టుగా నేను అనుకున్నాను. అయితే దీంట్లో కీలకంగా మాట్లాడినటువంటి అంశాలపైన, అటు రాజకీయ అంశాలు మాట్లాడారు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల విషయంలో కూడా మాట్లాడినటువంటి సందర్భం మనకి కనపడింది. అయితే దీంట్లో ఏంటి అని అంటే, ఫస్ట్ తను మాట్లాడినటువంటిది ఏంటంటే త్యాగాల గురించి మాట్లాడారు. త్యాగాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తన విమర్శలు తానెక్కి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఏంటి అని అంటే, వెంకటరెడ్డి గారు ఆ సభకి ముఖ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి వెంకటరెడ్డి గారు రాజీనామా చేశారు. అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేశారు, తర్వాత వెంకటరెడ్డి గారు చేశారు. ఇది త్యాగము, ఇట్లా త్యాగం చేశారనంటే, అక్కడ అసలు త్యాగం చేస్తే ఆ పదవిలోకి వచ్చిందే పక్కన ఉన్నటువంటి ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈయన మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆయన మంత్రి పదవిలోకి వచ్చిండు. ఇది ఒకటైతే, రెండోది శ్రీకాంతాచారి ప్రస్తావన కూడా తెచ్చారు. అది కూడా వాళ్ళకే బూమరాంగ్ అవుతుంది. ఎందుకనంటే శ్రీకాంతాచారి తల్లికి ఇవాళ మనం మహిళా కమిషన్ మెంబర్ ఇస్తే ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆమెను ఓడగొట్టింది కూడా ఆ పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యక్తి ఓడగొట్టారు. కాబట్టి తను మాట్లాడినటువంటి ఆ ఉద్యమానికి, త్యాగాలకు సంబంధించినవి కూడా తనకే రివర్స్ జరిగిందనేటటువంటి విషయాన్ని మనం ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే, ప్రజలకి చాలా ఎక్కువ మతిమరుపు ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఉద్యమాలు అందరూ స్వయంగా పాల్గొన్నటువంటి వాళ్ళం కదా. ఉద్యమ ప్రతి ఘట్టానికి సజీవ సాక్షులు మనం కాబట్టి, ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో బేరుజు వేసుకోగలుగుతామనేటటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. సరే, దాంట్లో కూడా ఇంకోటి ఏంటి అని అంటే, అసలు నల్గొండ అనేసరికి నాకేమి జ్ఞప్తికి వస్తుందంటే, 3 సార్లు ఎన్నికలు జరిగాయి. అది శాసనసభ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికలు జరిగితే ఖమ్మము, నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా నిలబడ్డాయి. అది పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాకు అయితే 3 సార్లు ఎంపీ ఎన్నికలు జరిగితే 3 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ విజయం సాధించారనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారు తన సభలో నల్గొండకి తాను ప్రత్యేకంగా ఏం చేశారో చెప్తారని అనుకున్నాను. బట్ లాస్ట్లో ఏదో ముక్తసరిగా ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేస్తానని చెప్పారు. తర్వాత భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు గోదావరి జలాలను తీసుకొచ్చి మూసీ నదిని ప్రక్షాళన చేస్తానని చెప్పారు. మిగతా పార్ట్ అంతా 90% రాజకీయ విమర్శలతోటే సరిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందుకే నేనేమన్నానంటే, పెద్దగా రెస్పాన్స్ రానటువంటి సభ, బోర్ కొట్టింది అనేటటువంటి మాట చెప్పాను. ఇక సభలో తను కీలకంగా లేవనెత్తినటువంటి ఒక 3 అంశాలే చెప్తాను. మిగతావి సరే అవన్నీ పెద్ద చర్చగానే ఒక 3
మూడు అంశాలు చెప్తాను. అంశం ఒకటి ఏంటి అని అంటే అక్కడ మీకు నల్గొండ వచ్చేసరికి మా ఎస్టీ సోదరులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ గురించి అక్కడ శంకర్ నాయక్, బాలు నాయకుల ప్రస్తావన తీసుకొస్తూ ఏమయ్యా మన తండాల్లో ఇవాళ పిల్లలు అందరూ కుటుంబాలు సన్నబియ్యం తింటున్నాయని చెప్పారు. నిజమే. ఒకప్పుడు కేటీ రామారావు గారు చెప్పారు. ఏం చెప్పారంటే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి మనవుడు ఏ బియ్యం తింటున్నాడో సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా అదే బియ్యం తింటున్నారని చెప్తే వీళ్ళు దాన్ని కొంచెం మసాలా వేసి ఇవాళ ముఖ్యమంత్రి ఏ బియ్యం తింటున్నాడో తర్వాత తాండాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే బియ్యం తింటున్నారంటే మీరు సన్న బియ్యం ఇస్తే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా? కేసీఆర్ ఒక్కొక్క తండాని గ్రామ పంచాయతీ చేసింది తెలుసా? ఒక్కొక్క తండాని అద్భుతంగా గ్రామ పంచాయతీలు చేసి ఎమ్యూనిటీస్ కల్పించి ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క ట్రాక్టర్ ఇచ్చారు. మరి దాన్ని ఏమనాలి మనం? అదొక నిమిషం మహిళల విషయం తీసుకొస్తే మా మహిళలు చీరలు కట్టుకుని వచ్చారు చూసారు అన్నారు. కానీ ఈ టర్మ్ కి ఈ అధికారంకి వచ్చిన ఈ 31 నెలల్లో 3 సార్లు సీరియల్ ఇవ్వాలా? ఒక్కసారి ఇచ్చారు, 2 సార్లు ఎగ్గొట్టారు. తర్వాత అంతకంటే ముఖ్యంగా మహాలక్ష్మిలో అత్యంత కీలకమైనటువంటి హామీ, మీరు ఇటీవల ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనైనా మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తామంటున్నారు. డబ్బులు వేశారు మిగతా రాష్ట్రాల్లో, కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి ఒక్కొక్క మహిళకి 80,000 రూపాయలు బాకీ పడ్డారు. 2,500 రూపాయలు ఇవ్వకుండా 80,000 రూపాయలు. ఈ మహిళలకు ఈ 80,000 ఇస్తే మహిళలు లక్షాధికారులు వాళ్ళంతటికి వాళ్ళే అయిపోతారు. మనం చేయాల్సిన అవసరం లేదు. మహిళలు లక్షాధికారులు చేస్తాము, వాళ్ళంతటికి వాళ్ళే లక్షాధికారులు అయిపోతారు. తర్వాత నేను ఇంకో కీలకమైనటువంటి అంశం చెప్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పిందే కోడ్ చేస్తున్నాను. మేము 67 ఉద్యోగాలు ఇచ్చాము, 67,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పారు. కానీ ఇది కూడా తప్పు. 2019లో పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ కొత్తదాన్ని సృష్టించి ఒకే ఒక్క నోటిఫికేషన్ లో 130,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అసలు మొత్తం ప్రపంచంలోనే జరగలేదు, ఏ రాష్ట్రంలో జరగలేదు, నేనే చేసినానంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇవాళ. మీరు ఎన్నికలకు ముందు కేసీఆర్ ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లారు. నేను ఒక్క మాట అడుగుతున్నాను ఇవాళ, హైదరాబాద్ లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఏ లైబ్రరీకైనా ఆనాడు బస్సు యాత్ర చేసినటువంటి ప్రముఖులు 2 ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళన్నా రాగలుగుతారా? వచ్చి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా? బట్ ఇవన్నీ మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలుగా, మనం చూడాల్సినటువంటి అంశాలుగా మనకి కనపడుతున్నవి. ఇక రైతులకు వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం, రైతులు ఏందనంటే రైతు భరోసా ఇస్తున్నాను, రైతు భరోసా ఇస్తున్నారు, హామీ మేరకు ఇవ్వట్లేదు. రైతు రుణమాఫీ చేశారు, రైతు రుణమాఫీ 21,000 ఎట్లా చేశారో అందరికీ తెలిసినటువంటి విషయం. ఇందాక హరీష్ రావు గారి మాటల్లో కూడా వచ్చినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళట్లేదు. ఇందిరమ్మ ఇళ్ళు 2 సంవత్సరాల్లో 9 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలా? ఎన్ని కట్టాం మనం? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఫెయిల్ అయ్యారు కూడా. కానీ మనం కూడా అదే ఫెయిల్యూర్ అయితే మరి వాళ్ళకు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే మనకు కూడా వస్తాయి కదా. 9 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కంప్లీట్ చేయాల్సిన దగ్గర మనం 1,00,000 ఇళ్ళు కూడా కంప్లీట్ చేయలేకపోయినాం. కాబట్టి వాళ్ళ పథకాల అమలులో కానీ, పథకాలకు నిధులు కేటాయింపుల్లో కానీ, పథకాలను స్పీడప్ చేయటంలో కానీ, నేను అందుకే అన్నాను, ఫామ్ హౌస్ పాలన నుండి ప్రజాపాలన వరకు ప్రజలకు ఒరిగిందేంటి, కుడి ఎడమల దగా తప్ప అనేటటువంటి మాట నేను అన్నాను. కాబట్టి వాళ్ళు ఏ సర్వే వస్తున్నా ఆ సర్వేలో అది మంచిది కావచ్చు, జాతీయ స్థాయిది కావచ్చు, లోకల్ సర్వే కావచ్చు, యూట్యూబ్ సర్వే కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వచ్చే సర్వే కావచ్చు, ఏది వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణము, రాజకీయ వాతావరణం కనపట్లే. అందుకే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊర్లో చెప్పండి. నేనేమంటున్నా, ఒక విశ్లేషకులుగా మాట్లాడండి.
అది కూడా నేను చెప్తా. నాట్ ఫేర్ సార్. రాజకీయ విమర్శ మేము మీ ఏంటంటే, దగ్గర నుంచి రాజకీయ ఇది విమర్శ ఆశిస్తలేము యాక్చువల్లీ. లే, 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 లే. విమర్శించండి. లేదు, కానీ నువ్వు రా ఒక వెంకట్, BRS రేపు ఏ నాయకులను లైబ్రరీకైనా నువ్వు రా. నాట్ ఫేర్ సార్. వెంకట్ నువ్వు రాస్తావా? రేపు ఏ లైబ్రరీకి వస్తావో నువ్వు చెప్పు, నేను కూడా వస్తాను. అక్కడ నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారంటే నేను మళ్ళా ఏ చర్చలకు కూడా రాను. రేపు సార్, నువ్వు నేను రా. అదే- ఏ నేను లైబ్రరీకి వివరణ ఇస్తా. వస్తావా? నేను వివరణ ఇస్తా. Yes, నేను కూడా నిరుద్యోగ అట్లా కాదు. లే, 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 లే. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. వెళ్దాం సార్. వెళ్దాం. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్దాం. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి టైం మీరు చెప్పండి. వెళ్దాం. 100% టైం నేను మీరు వస్తాను. చెప్పండి. నేను వస్తాను. రేపండి నాకు వీలు కావద్దా? అయ్యో మీరు డేట్ చెప్పండి, నేను అప్పుడు వస్తాను. ఓకే, ఖచ్చితంగా. మీరు డేట్ చెప్పండి, అప్పుడు వస్తాను. వచ్చి ఏం నిరూపిస్తారు? ఏం నిరూపిస్తారు మేడం? నేను చెప్తాను, నేను అది చెప్తాను, నేను ఏం చెప్తాను. నిరూపిస్తారు? నేను ఏం నిరూపిస్తాను చెప్తాను. వెంకట్, ఒక మాట నేను ఏం నిరూపిస్తానంటే, ఒక్క నిమిషం వినండి. సార్, మీలాగా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి ఏ దేశ ప్రజల చెవులో పూలు పెట్టలే సార్. మేము 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి దేశ ప్రజల వెంకట్, చెవులో అట్లా కాదు. పూలు పెట్టలే. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన లెక్క ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఏ ప్రకారం రావాలి. మీ లెక్క ప్రకారం ఉన్న కోట్లన్నీ చేసిరు, అన్ని ప్రైవేటీకరణ చేసి ఇంకా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? మీ మీకు ముఖ్యమంత్రి గారు ఏ ఉద్యోగాల గురించి ప్రకటన మాట్లాడే రైట్ మీకు చేసిండు? లేదు. దిలీపాచారి గారు ఉద్యోగాల రాజకీయ గురించి విమర్శ మాట్లాడే కాదు. రైట్ మీకు లేదు. రాజకీయ విమర్శ కాదు. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. అవును, ఉద్యమం కాదు. గురించి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి కావచ్చు. నేను ఏమంటున్నానంటే, ఉద్యమాల గురించి మీ తెలియకుండా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి సార్, సత్తా మీరు నాకు మీకేముంది? ఛాలెంజ్ ఇస్తారు, నేను చెప్పాలి కదా. ఉద్యమాల గురించి మాట్లాడకుండా డైరెక్ట్ వెంకట్ ముఖ్యమంత్రి సత్తా మీకేముంది? వెంకట్ ఆపేయండి. ఇప్పుడు మనం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము, ఇవ్వలేకపోయినాం. సరే, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా దానికి కారణాలు ఉంటాయి, మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఉద్యోగాల నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం, ఇవ్వలేకపోయినాం. దానికి కూడా కారణాలు వెతకాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం, ఇవ్వలేకపోయినాం, దానికి కూడా కారణాలు వెతకాలి. ఇలా అన్ఎంప్లాయిస్ పీపుల్, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అన్హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వం పైన. దాన్ని కరెక్ట్ చేసుకుంటారా, చేసుకోరా? కరెక్ట్ చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కరెక్ట్ చేసుకోకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయో మీకు కూడా అలాంటి ఫలితాలు వస్తాయనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ విమర్శ కాదు. రాజకీయ విమర్శ ఎలా ఉంటుందంటే ఒక బహిరంగ వేదిక పై నుండి ఒక రాజకీయ నాయకుడు ఒక ఛాలెంజ్ చేస్తుంటారు ప్రతిపక్షానికి. ఏమని ఛాలెంజ్ చేస్తుంటాడంటే, డబుల్ బెడ్రూమ్ కట్టిన ఇళ్లలో ఊర్లలో మీరు ఓట్లు అడగండి, ఇందిరమ్మ ఇళ్లు కట్టినటువంటి ఊర్లలో మేము ఓట్లు అడుగుతామనేది రాజకీయ విమర్శ. నేను అనేది అది కాదు. నేను అనేది గూడు లేని పేద ప్రజల పక్షాన నేను అంటాను. ఏం మాట్లాడుతుంటానంటే, ప్రభుత్వం మీద నేను మాట్లాడతాను. ప్రభుత్వం నాకు ఇచ్చిన హామీ ఏంటంటే, ప్రతి సంవత్సరం 4.5 లక్షల ఇళ్లు కడతాము, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కడతాము అని చెప్పింది. నేను దాని మీద ప్రశ్న అడుగుతాను. ఇప్పటికి నాకు 9 లక్షల ఇళ్లు పూర్తి అవ్వాలి. కనీసం 5 లక్షల ఇళ్లన్నా పూర్తయి ఉంటే నేను సంతోషపడదును. కానీ 1 లక్ష ఇళ్లు మాత్రమే పూర్తయినవి అనేది ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. కాబట్టి నేను దాని మీద అసంతృప్తి వ్యక్తం చేసుకునే హక్కు నాకు ఉంటుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు మీకు ఉంటుంది. కానీ మీరు రాజకీయ విమర్శ, ఛాలెంజ్లు ఎక్కడన్నా చేసుకుంటే నాకు అభ్యంతరం లేనటువంటి అంశం. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ రాజకీయ అంశాలు వచ్చాయి, ఇలా ఉంది గ్రౌండ్ రియాలిటీలు అనేది చెప్పే ఉద్దేశం నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఇక రెండో అంశానికి వస్తే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు 28, 29, 30 తెలంగాణలో పర్యటన చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే, అంతకంటే ముందు కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈసారి RSS కు సంబంధించినటువంటి ప్రతినిధి అరుణ్ కుమార్ ముందే వచ్చారు. సునీల్ బన్సాల్ మాట్లాడుతున్నారు. తర్వాత అనిల్ కుమార్ కూడా రాష్ట్ర ఇన్ఛార్జి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే, పార్టీలో వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటి అడిగారు, 2028 శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవటానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటని స్పష్టంగా RSS కానీ లేకపోతే జాతీయ బీజేపీ కానీ అడిగింది. కానీ రాష్ట్ర బీజేపీ చెప్పలేనటువంటి సందర్భంలో వాళ్ళు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ పైన అనేది మనకి వస్తున్నటువంటి ఒక వార్తా సమాచారం. దీంట్లో ఏంటంటే, RSS ప్రతినిధి ఒక కీలకమైనటువంటి మాట చెప్పారు. ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది ఒక వ్యక్తి సైన్యం కాదు, ఇది మీరు ఇక్కడ లోకల్ గా చేస్తున్నటువంటి పరిస్థితి అట్లా ఉంది, పార్టీకి నష్టం జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి అంశం. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఈసారి భారతీయ జనతా పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోబోతుంది. ఎందుకు మార్చుకోబోతుంది, ఎట్లా మార్చుకోబోతుంది అంటే, మీరు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ
ఆర్ఎస్ఎస్ కి అర్థమైంది, భారతీయ జనతా పార్టీ అలోన్ గా గెలవలేదు అనేది అర్థమైంది. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ యూనిట్స్ ప్రతి ఎన్నికల్లో కీలకమైన భాగస్వామ్యం చేస్తున్నారు. మొట్టమొదట హర్యానా, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ, తర్వాత బీహారు, తర్వాత వెస్ట్ బెంగాల్. మీరు వెస్ట్ బెంగాల్ చూడండి, 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్స్ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశాయి. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణలో కూడా ఇప్పుడు ఆ యూనిట్స్ దిగబోతున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి ప్రతినిధే ఇవాళ సమావేశానికి హాజరై నితిన్ నబీన్ కంటే ముందే వచ్చి పార్టీ పరిస్థితులు చూస్తున్నారు. ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటంటే, ఇక్కడున్న పార్టీకి సమన్వయం లేదు, ఇక్కడున్న పార్టీకి కార్యాచరణ లేదు, ఇక్కడున్నటువంటి పార్టీలో తీవ్ర విభేదాలు ఉన్నాయి, ఇక్కడున్నటువంటి పార్టీలో పరిణామాలు స్పష్టంగా లేవు. అంటే ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక వ్యూహం లేదు వాళ్ళ ఓకే దగ్గర. శశి గారు, మరి దీనిపైన ముఖ్యంగా- దిలీప్ గారు మీరు చెప్పండి, శశి గారు. దీనికి సమాధానం మీరు చెప్పండి.